కేంద్రంలో చంద్రు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో చందు, లక్ష్మాపూర్, మేడిపల్లి, కన్పూర్ ఈ గ్రామాల్లో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఈ సామాజిక తరగతులకు చెందినటువంటి నిరుపేదలు గత 30 సంవత్సరాలుగా మైదాన భూములు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్ల ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలు ఇచ్చింది. కానీ ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక తరగతులకు చెందినటువంటి నిరుపేద రైతులకు మాత్రం పట్టాలు తర్వాత ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మర్చిపోయింది. మేము పోడు భూముల సాధన కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాము. అనంతరం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ అందజేస్తాం. కాంగ్రెస్ ఎన్నికలలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి నిరుపేద రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక తరగతులు ఏదైతే పోడు భూములు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని పోడు భూముల సాధన కమిటీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 200 కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తున్నాయి. ఆ 200 కుటుంబాల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఈ 4 సామాజిక తరగతులు గతంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల పట్టాలు ఇచ్చింది. అక్కడ సుమారు 30 నుండి 50 కుటుంబాలకు ఇచ్చింది ఎస్టీ వాళ్ళకు, అంటే గిరిజన, నాగపూడు. కానీ ఈ సామాజిక తరగతులు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ అది గిరిజన చట్ట ప్రకారం, అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులు ఎవరైతే అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి అభ్యంతరం లేదు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే వాళ్ళతో సమానంగా గత 30-40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు నిరుపేదలే. వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ప్రచారంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. అందులో వీళ్ళు చెప్పలే. పోడు భూమి ఎవరైతే సాగు చేస్తారో నిరుపేదలు వాళ్ళకి పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీని ఎన్నికల హామీ కాబట్టి అది దానికి వెంటనే ఎవరైతే సామాజిక తరగతులు నేను చెప్పాను ఇప్పుడు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీలు ఈ నిరుపేద సామాజిక తరగతులకు కూడా పట్టాలు ఇవ్వాలని మేము పోడు భూముల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ మాట నిలబెట్టాం. పార్టీ పోడు భూముల సాధన కమిటీ మేము పేరే పెట్టినాం.